హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసం అనగా మనకి గుర్తొచ్చేది మొదటిగా గోరింటాకు. ఆషాఢ మాసం అనేది వేసవి కాలంలో చివరి భాగం. ఒంట్లో వేడి, వాతావరణంలో వేడి బాగా ఉంటుంది, అలాగే చికాగ్గా కూడా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి వేడి అంతటిని తగ్గించే పని చేస్తుంది గోరింటాకు. సో అందుకోసం అయితే మనం గోరింటాకుని ఇయర్లీ వన్స్ అయినా పెట్టుకోవాలి, వేడిని తగ్గిస్తుంది. సో అందుకని నేనైతే గోరింటాకుని అయితే మా ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్టుకైతే కోసుకొచ్చుకున్నాను. అలాగే కోసుకొచ్చుకున్న తర్వాత దాంట్లో ఏమైనా మనకి చూస్తున్నట్లుగా అక్కడ ఆకు అలా బాలేని ఉంటే అవైతే ఏరేసుకుంటున్నాను. ఏరేసుకొని ఇవి బాగా పండడం కోసం నేనైతే ఒక వక్క, అలానే కొంచెం అంటే కొంచెం చింతపండుని, కొంచెం పులిసినటువంటి మజ్జిగను కూడా తీసుకున్న, పెరుగైనా తీసుకోవచ్చు. సో ఇకైతే వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని బాగా అంటే బాగా గ్రైండ్ చేసుకోవాలి. సూపర్ ఫైన్ పేస్ట్ లా రావాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నా సరే రోల్లో అయినా రుబ్బుకోవచ్చు. సో ఇకైతే అవన్నీ వేసుకొని బాగా అయితే మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా వచ్చేలాగా. సో చూసారు కదా ఎంత ఫైన్ పేస్ట్గా అయిపోయిందో. ఇకైతే మొత్తం దాంట్లోంచి తోడేసి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. మనం తీస్తున్నప్పుడే చూసారా మంచి ఆకుగానైతే చేతులు అనేవి చాలా అంటే చాలా రెడ్గా పండుతాయి అప్పుడే, అది తీసిన 2 minutes లోనే. సో చూసారా నా చేతులు అయితే ఎంత బాగా పండాయో. ఆకైతే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో ఇకైతే ఫ్రెష్ అయిపోయి నేనైతే నైట్ టైం పెట్టుకుంటాను. గోరింటాకు అనేది ఆ టైంలో బాగా పండుతుంది మార్నింగ్ కంటే. సో మనం అరిచేతిలో రౌండ్ పెట్టుకున్నప్పుడు మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని అంతటిని తీసేస్తుంది. అలాగే లేడీస్కి అయితే గర్భాశయంలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఏదైనా ఉంది అంటే వాటిని కూడా అయితే మొత్తం తగ్గిస్తుంది అనమాట. అలానే నెయిల్స్ కనుక మనం ఇలా పెట్టుకున్నాము అని అంటే మన గోరుకి ఏదైనా ఒండ్రు లేసినా లేదంటే గోరు చుట్టూ లేసినా సరే దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అంతా ఈ గోరింటాకు అనేది తీసేస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచిది హెల్త్ కి ఈ గోరింటాకు పెట్టుకోవడం. మనకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఈ గోరింటాకుని ఆషాఢ మాసం స్టార్టింగ్, అలానే ఆషాఢ మాసం ఎండింగ్ లో కనుక మనం పెట్టుకున్నాము అని అంటే చాలా మంచిది. ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా నెయిల్స్ అలాగా కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చండి. ఇది మన అరికాళ్ళల్లో మనం బయట తిరుగుతూ ఉంటాం కదా, ఏదైనా ఉన్నా సరే మనకి మొత్తం శుభ్రం చేస్తుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల. ఇది వర్షాలు పడినప్పుడు పెట్టుకున్నాము అని అంటే మనకి ఆకులో ఉన్నటువంటి రెడ్గా పండుతుంది కదా, అదంతా పోతుంది. సో సరిగా పండదు. సో అందుకని అయితే అందరూ ఆషాఢ మాసంలోనే పెట్టుకుంటారనమాట, వర్షాలు పడవు కాబట్టి అంతగా. సో ఇక మన కాళ్ళకి మనం బయట తిరుగుతూ ఉంటాం కదా, లోపలికైతే ఇన్ఫెక్షన్స్ లాగా వెళ్ళి ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సన్నగా ఉన్నటువంటి క్రిములను కూడా అయితే చంపేస్తుంది. సో అందుకైతే కాళ్ళకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది, చేతులకే కాకుండా. సో చూసారు కదా నేనైతే మొత్తం చేతికి అంతటికైతే పెట్టేసుకున్నాను. సో ఇక మిడిల్ లో అయితే చిన్న చిన్న డాట్స్ తో అయితే సింపుల్ గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అలానే ఆడవాళ్ళు ముఖ్యంగా ఎందుకు పెట్టుకోవాలని అంటే ఎక్కువగా వాటర్ లోనే పనిచేస్తూ ఉంటారు కదా, అలా పనిచేయడం వల్ల నెయిల్స్ లోపలికి వాటర్ వెళ్ళేసి ఉబ్బినట్లు అలా వస్తాయి. సో అందుకోసం అయితే మనం పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో దాంట్లో ఉన్నటువంటి క్రిములంతటిని లాగేస్తుంది. సో ఇకైతే నేను కూడా పెట్టుకున్నాను. ఇక ఫైనల్ గా అయితే ఒక 4 hours అయితే ఉంచుకొని ఇకైతే తీసేస్తున్నాను. సో చూసారు కదా తీసేసేటప్పుడే ఎంత బాగా రెడ్ గా పండిందో. నాకైతే మొత్తం ఎండిపోయింది అనమాట, ఇంకొంచెం ముందు తీయాలి కానీ నేను కొంచెం లేట్ అయిపోయింది తీసేటప్పటికి. సో చూసారా ఎంత రెడ్ గా పండిందో తీస్తున్నప్పుడే. చాలా అంటే చాలా బాగుంది. ఇది తీసేటప్పుడు కూడా మనకి కొంచెం కూల్ గా అనిపిస్తుంది, వేడంతా పోయినట్లుగా రిలాక్స్ గా అనిపిస్తుంది నాకైతే. సో గోరింటాకే ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి, కోన్స్ అలాంటివి పెట్టుకోకూడదు, దాంట్లో కెమికల్స్ అనేవి కలుపుతూ ఉంటారు. సో ఇకైతే 4 hours తర్వాత నేను మొత్తం తీసేసాను. తీసేసి తర్వాత అయితే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్. సో చూసారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత రెడ్ గా, న్యాచురల్ గా ఎంత బాగా పండిందో. చాలా అంటే చాలా బాగా పండింది అనమాట. ఈ గోరింటాకు బాగా పండింది అంటే మంచి భర్త వస్తారు అని చెప్పే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఎందుకంటారు అంటే అలానా, మన గోరింటాకు అనేది మన హెల్త్ ని సూచిస్తుంది. సో అందుకోసం అయితే అలా అంటారనమాట. సో ఇకైతే చూసారు కదా నాకు ఎలా పండిందో, చాలా అంటే చాలా రెడ్ గా పండింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.